రేపు మంత్రివర్గంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ నిర్వహించనున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లపై రేపు జీవోఎం కీలక సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు మంగళగిరి డిప్యూటీ సీఎం కార్యాలయంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం కానున్నారు. ఇక ఈ భేటీలో ప్రమోషన్ల ఫైనలైజేషన్ ఛానలైజేషన్పై మంత్రివర్గం చర్చించనుంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రేపు ఏదైతే డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో రేపు ఏదైతే సమావేశం జరుగుతుంది ఆ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ చెప్పండి. ముఖ్యంగా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కీలకమైనటువంటి భేటీ జరగబోతా ఉంది. ముఖ్యంగా మంత్రివర్గంతో రేపు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించబోతున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్ల వ్యవహారం పైన రేపు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో రేపు పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి భేటీ ఉండబోతోంది. రేపు ఉదయం 11 గంటలకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వేదికగా పవన్ కళ్యాణ్ ఈ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఏదైతే ప్రమోషన్లు అదేవిధంగా ఫైనలైజేషన్ ఛానలైజేషన్ పైన మంత్రివర్గంతో పవన్ కళ్యాణ్ చర్చించనున్నట్లు కూడా తెలుస్తుంది. కొన్ని కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా మంత్రులతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ముఖ్యంగా ఏదైతే కనుక చూసుకుంటే కీలకమైనటువంటి శాఖలు ఏవైతే కనుక రేపు భేటీ అయ్యే వాటిలో కనుక చూస్తే ముఖ్యంగా కనుక ఏదైతే ఇటు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ అంటే డోలా బాల వీరాంజనేయ స్వామి దీనికి మంత్రిగా ఉన్నారు. రేపు ఆ శాఖతోనూ అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నారాయణతోనూ ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్తోనూ అదేవిధంగా మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడుతోనూ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అనితతోనూ అదేవిధంగా రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్తోనూ అదేవిధంగా ఎనర్జీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవితో అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అంటే ఏదైతే గుమ్మడి సంజయరాణి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నారో ఈ శాఖలన్నిటితో కూడా పవన్ కళ్యాణ్ రేపు ప్రత్యేక భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించి కూడా ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలకి సంబంధించి ప్రమోషన్ల పైన ప్రధానంగా కూడా చర్చించబోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి నిర్ణయం పైన ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే వారి సమస్యలు పవన్ కళ్యాణ్ కొన్ని ఇంటర్ డిస్ట్రిక్ట్స్ అంటే వేరు వేరు జిల్లాలకి సంబంధించి మారేటువంటి ప్రక్రియ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వేరే జిల్లాల వాళ్ళు గతంలో ఈ జిల్లాలకు వచ్చి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల నుంచి తమ సొంత జిల్లాలకు వెళ్లేందుకు అప్లై చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా దానికి గ్రీన్ సిగ్నల్ లేదు. రేపు పవన్ కళ్యాణ్ ఈ విషయాలపైన చర్చించినటువంటి తర్వాత దానికి గ్రీన్ సిగ్నల్ దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటు మంత్రివర్గంతో పవన్ కళ్యాణ్ రేపు చర్చించే అంశం పైన రేపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులంతా కూడా కొండంత ఆశలతో అయితే ఎదురు చూస్తున్నకపోతే రేపు సమావేశం పైన అయితే తర్వాత ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. వెంకట్ ఓకే రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.